ఓం శాంతి. 16/2/2021. ఈరోజుటి సాకార మురళి ఆధారంగా మురళీ మనోహర యాత్ర. భగవంతుని సేవ. నేను ఆత్మను, ఈ బేహద్దు డ్రామాలో పాత్రను అభినయిస్తున్నాను. ఈ అనాది డ్రామా ముగింపులో ఉంది. నేను ఇల్లైన పరంధామానికి అతి త్వరలో చేరుకుంటాను. విశ్వ సేవాధారి అయిన శివబాబా మీరు ఈ అంతిమ సమయములో వచ్చి మాకు హృదయపూర్వక సేవలను అందిస్తున్నారు. నేను ఈ సంగమ యుగములో కర్మాతీతముగా అయ్యే పురుషార్థము చేస్తున్నాను. నేను నా ప్రతి కర్మలో నిమిత్త భావనను కలిగి ఉన్నాను. తండ్రి శివబాబా నా ద్వారా బేహద్దు సేవలను చేయిస్తున్నారు. నేను సాక్షిగా ఉంటూ ప్రతి కర్మను చేస్తున్నాను. ఆత్మనైన నేను సంపూర్ణ కర్మాతీతమయ్యి సత్యయుగమునకు చేరుకుంటాను. నేను సత్యయుగములో పావన తత్వాలతో తయారైన శరీరాన్ని పొందుతాను. శివబాబా మీరు నన్ను ఫుల్ క్యాస్ట్ అయిన దేవతగా తయారు చేస్తున్నారు. శివబాబా నేను కర్మాతీత స్థితికి అతి చేరువలో ఉన్నాను. నేను ఆత్మను, దూరదేశవాసిని. నా తండ్రి శివబాబా కల్పానికి ఒకసారి వచ్చి చదువు నేర్పిస్తున్నారు.
శివబాబా, మీరు కల్పానికి ఒకసారి వచ్చి మమ్మల్ని తమతో పాటు తీసుకుని వెళ్తున్నారు. శివబాబా, పూర్తి కల్పములో మీ వలె హృదయపూర్వకమైన సేవను మరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి, మీరు నాకు అత్యంత ప్రియమైన వారు. మీ నుండి నేను బేహద్దు వారసత్వాన్ని పొందుతున్నాను. మీరు ప్రతి కల్పములోనూ సంగమ యుగములో వస్తున్నారు. ఎవ్వరూ తెలుసుకోలేని విషయాన్ని నేను తెలుసుకున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది బాబా. నేను ఆత్మను, నా సోదరులు కూడా చైతన్య ఆత్మలు. పరస్పరములో మేమందరము భాయి భాయిలము. సోదరులము. శివబాబా, ఆత్మనైన నేను భాయి భాయి దృష్టితో దేహాభిమానమును తొలగించుకున్నాను. శివబాబా, నన్ను దేహాభిమానపు ఊబిలో నుండి బయటకు తీయటానికి నాకు ఆత్మారూపి పాఠాన్ని పక్కా చేశారు. నేను ఆత్మీక స్మృతిలో ఉంటూ ప్రతి ఒక్కరిని ఆత్మగా భావిస్తున్నాను. శివబాబా, మీరు ఎంత గుహ్యమైన రహస్యాన్ని తెలియచేస్తున్నారు. మీరొక్కరే సర్వాత్మలను పావనముగా చేసే పతిత పావనులు. పరమాత్మ రాముడు ఆత్మారూపి శీతలము. సంగమయుగములో కలుసుకుంటున్నాము. నేను ఆత్మారూపి సీతను. నిరంతరము పరమాత్మ రాముడిని స్మృతి చేస్తున్నాను.
నేను 5000 సంవత్సరముల డ్రామాను గూర్చి బాగుగా తెలుసుకున్నాను. డ్రామా ప్లాన్ అనుసారంగా మరలా మరచిపోయాను కూడా. శివబాబా, మీరు వచ్చి మరలా నాకు గీతా జ్ఞానమును వినిపిస్తున్నారు మరియు రాజయోగమును నేర్పిస్తున్నారు. ఆత్మీక తండ్రి శివబాబా, నేను 5000 సంవత్సరముల తరువాత మరలా మీ నుండి గీతా జ్ఞానాన్ని పొందుతాను. నేను వర్తమాన పురుషార్థ స్వరూపము నుండి ప్రాలబ్ధ స్వరూపముగా అవుతాను. సత్యయుగ దైవీ పదవితో నేను 16 కళా సంపూర్ణముగా ఉంటాను. శివబాబా, నా భవిష్య రూపాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడంతా నాకు చాలా ఖుషి కలుగుతుంది. గీతా జ్ఞానదాత శివబాబా, మీరు వినిపించే జ్ఞానము ఉన్నతమైనది. వినిపించే మీరు ఉన్నతమైన వారే. శివబాబా, మీరు సర్వులకు సద్గతినిచ్చే సద్గతిదాత. మీరు తమో ప్రధాన ఆత్మలందరినీ మేల్కొల్పి సత్యయుగ ఆస్తికి అధికారులుగా చేస్తున్నారు. నేను సంగమయుగ బ్రాహ్మణుడ నుండి సత్యయుగ దేవతనవుతున్నాను. సత్యఖండ స్థాపక శివబాబా, మీరు ప్రతి 5000 సంవత్సరములకు ఒకసారి వస్తున్నారు. అజ్ఞానములో పడి నేను మీరు లక్షల సంవత్సరాలకు ఒకసారి వస్తారని వ్రాసుకున్నాను.
శివబాబా, మీరు లక్షల సంవత్సరాలకు ఒకసారి వచ్చినట్లయితే నేను ఇంకా ఎంతటి దుర్గతి చెందుతానో కదా. తండ్రి, నేనిప్పుడు జ్ఞాన ప్రకాశంలోకి వచ్చాను. కల్పాంతములో మీ రాకను గూర్చి అర్థము చేసుకున్నాను. నేను దూరదేశవాసినని పాత్రధారినని తెలుసుకున్నాను. శివబాబా, మీరు ఉన్నతాతి ఉన్నతమైన వారు. సర్వశక్తివంతులు. మీరు సర్వవ్యాపి అని నేను పొరపాటు పడ్డాను. సర్వుల సద్గతి దాత అయిన శివబాబా నాకు తండ్రిగా లభించారు. నేను జన్మ జన్మాంతరాలుగా లౌకిక తండ్రుల పాలన పొందాను. కానీ ఎవ్వరూ నాకు సద్గతిని ఇవ్వనే లేదు బాబా. ఆత్మీక తండ్రి, మీరు నన్ను బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు, సద్గతిని ఇస్తున్నారు. నేను మీ దత్తత వలన హాఫ్ క్యాస్ట్ నుండి ఫుల్ క్యాస్ట్గా అయ్యాను. శూద్రుడ నుండి బ్రాహ్మణుడిగా అయ్యాను. శివబాబా, నేను ఈ సంగమయుగ సత్యమైన కుంభమేళాలో పూర్తిగా పావనమవుతున్నాను. ఈ జ్ఞాన గంగతో నేను సంపూర్ణ పవిత్రమవుతాను. కుంభమేళాలో నేను అమర కథను వింటున్నాను. అమరపురికి ప్రయాణమవుతున్నాను. శివబాబా, మీరు ఈ బ్రహ్మ ముఖము ద్వారా నాకు గీతా జ్ఞానాన్ని ఇస్తున్నారు. బ్రహ్మయే సత్యమైన గోముఖము.
మీ రాకతో భారతదేశము మరలా పావనముగా అవుతూ ఉంది. ఆత్మీక తండ్రి, నేను మీ స్మృతిలో ఉంటూ సుఖదుఖాల ఆటను ఆడుతున్నాను. ఏ విషయానికి దుఃఖించను. నేను త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉన్నాను. ఆత్మనైన నేను మీ నుండి సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాను. నేను త్రిలోకనాథుడనై 3 లోకాలలో విహరిస్తున్నాను. నేను ఆత్మను, స్వదర్శన చక్రధారిని. శివబాబా, మీరు రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచముగా మారుస్తున్నారు. బాబా, నేను ద్వాపర యుగము నుండి అనేక మెటీరియల్ యజ్ఞాలను నిర్వహించాను. వాటి ద్వారా ఏ ప్రాప్తిని పొందలేకపోయాను. పూర్తి కల్పానికి ఇది ఒక్కటే జ్ఞాన యజ్ఞము. నేను మనుష్యుడ నుండి సత్యయుగి దేవతనవుతాను. నేను దృఢ సంకల్పధారి ఆత్మను. నా శుభ సంకల్పాల ఛత్రఛాయను నేను స్వయం అనుభవం చేస్తూ ఇతరులకు చేయిస్తాను. సాధి అయిన శివ బాబా నా మస్తకముపై విజయ తిలకాన్ని దిద్దారు. నేను సర్వ వ్యర్థముల నుండి దూరమయ్యాను. నేను ఆత్మను పంచతత్వాల దేహానికి అతీతముగానున్న ఫరిష్తాను. నేను సాక్షాత్కారమూర్తిని. నా మస్తకము ద్వారా ప్రతి ఒక్కరికి భగవంతుని సాక్షాత్కారము జరుగుతూ ఉంది. ఓం శాంతి.